మొత్తానికి శంకరాభరణం చూసుకున్నా మనకి అప్పట్లో పాన్ ఇండియా, ఇప్పుడు అంటున్నారు పాన్ ఇండియా, అప్పుడే బట్ అండి. అప్పట్లోనే పాన్ ఇండియా Yes. కలెక్షన్స్ పక్కన స్టేట్స్ కానీ అవును, అదర్ అవును. కంట్రీస్ లో కానీ. Countries, అవును. తెలుగులో రిలీజ్ అతి కష్టం మీద రిలీజ్ అయిందండి. చాలా మ్మ్. కష్టపడ్డాం రిలీజ్ చేయడానికి. ఎందుకంటే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ రిస్కీ సబ్జెక్ట్ అది. ఒక 55 years ఏజ్డ్ అయిన హీరో మంజు భార్గవి ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసి ఆవిడ పవిత్రమైన క్యారెక్టర్ దీంట్లో. ఓకే. ఇవన్నీ చేసేసరికి బయ్యర్స్ ఎవరు ముందుకు రాబోయేసరికి చాలా కష్టపడి రిస్క్ Release తీసుకుని చేసి. రిలీజ్ చేసామండి. రిలీజ్ చేసేసరికి ఫస్ట్ వీక్ పికప్ పడక 2-3 రోజులు పట్టింది. లైట్ 4-5 రోజుల నుంచి ఫైర్ అందుకుని వైల్డ్ ఫైర్ అయిపోయిందండి. వైల్డ్ ఫైర్ అయిపోయింది. అప్పట్లోనే వైల్డ్ వైల్డ్ ఫైర్. ఫైర్ అండి. వైల్డ్ ఫైర్ అయ్యి ఇంకా అప్పటికి తెలుగు సినిమాలు ఏదో ఒక షో 2 షోలు వేసేవారు తమిళనాడులో కానీ బెంగళూరులో కానీ. అలాంటిది ఇంకా రెగ్యులర్ షోస్ రెగ్యులర్ థియేటర్స్లో 1 year 1.5 year అలా ఆడేసేయండి. అంటే టాలీవుడ్ ని మీరు అంత లెవెల్ కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిపోయింది అప్పుడే. తెలుగు కన్నడలో అయితే 2 ఏళ్ళు అండి. ఓకే. అవును. కేరళలో 2 years అండి. అవును. కన్నడలో అసలు అది నిజంగా చాలా షాకింగ్ అవునండి. రిజల్ట్స్ అనే చెప్పాలి. కేరళ ఇంకా పెద్ద షాకింగ్. కేరళ ఎప్పుడు అసలు తెలుగు సినిమా వెళ్ళదండి. అవును, అవును. వాళ్ళ స్టైలే డిఫరెంట్ అండి, సినిమా స్టైల్. అలాంటిది ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బలవంతంగా తీయించేశాడు థియేటర్స్ లేక. ఓకే. లోకల్ ఇది అలాంటిది కూడా జరిగింది. అంటే వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సంస్థ మీద. మనోళ్ళు ఏంటంటే మనోళ్ళు పైకి వెళ్తున్నా కూడా అవార్డ్స్ రాకుండా చేయడం, ఇలాంటివి కొంచెం మన సౌత్ లో అందున టాలీవుడ్ లో కొంచెం ఎక్కువే అంటారా? డెఫినెట్ గా. ఓకే. ఏంటి సార్ ఈ సాగర సంగమం, శంకరాభరణం సా అనేది ఏమన్నా మీకు? అది సిరిసిల్ల నుంచి స్టార్ట్ అయిందండి. నాన్నగారు సిరిసిల్ల తోటి ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టింది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా. తర్వాత సక్సెస్ అయింది. విశ్వనాథ్ గారు కూడా ఎస్లు సెంటిమెంట్ అలా 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 కుదిరి పెట్టుకోలేదు. సాని మాకు సెంటిమెంట్ అదే లేదండి. అంటే మీ హౌస్ కి కూడా శంకరాభరణం పెట్టారు. పెట్టారు అంటే ఎస్ తోటి వస్తుందేమో అని చూసేవాళ్ళం అండి. కుదరకపోతే ఇప్పుడు తాయారమ్మ బంగారయ్య ఉంది, ఫస్ట్ ఫిల్మ్ అది. టీ అది ఆపద్ బాంధుడు ఏ మధ్యలో వచ్చినాయన్నీ ఎస్ అనమాట. శంకరాభరణం నుంచి స్వరకల్పన, స్వయం కృషి అన్ని ఎస్. స్వయం కృషి అంటే అప్పటికి టాప్ హీరో, సుప్రీం హీరో. అవునండి. మరి ఏ ధైర్యంతో చెప్పులు కుట్టే క్యారెక్టర్ ని మీరు చేయించారు అండ్ ఎలా కన్విన్స్ చేశారు చిరంజీవి గారిని? చిరంజీవి గారు యాక్చువల్ గా మంచి ఆర్టిస్ట్ అండి. చిరంజీవి గారు చాలా మంచి ఆర్టిస్ట్. అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ ఇది నేను చెప్పింది. యాజ్ అన్ ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్. ఎందుకంటే బిగినింగ్ డేస్ లో ఆయన బాలచంద్ర గారి సినిమాలు ఇవన్నీ మంచి మంచి సినిమాలు చేశారండి. ఇది కథ కాదు, 47 రోజులు మంచి మంచి సినిమాలు చేశారు. బట్ ఆయనకి అనుకోకుండా ఆయనకి కెరియర్ కమర్షియల్ కి ఎక్కువ అయిపోయింది, ఎక్కువగా లైక్ చేశారు ఆయన. బట్ ఆయనలో ఉన్న జీలు, యాక్టర్ గా ఉన్న జీలు, మంచి క్యారెక్టర్స్ చేయాలన్నది చాలా ఎక్కువ ఉందండి. అందుకోసమే ఒకేసారి ఆయన విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, భారతీరాజ ముగ్గురు డైరెక్టర్స్ ని ఎన్నుకుని ఒకేసారి వరుసగా ఒప్పుకుని చేశారండి ఆయన. అంటే మీరు ఒప్పించాల్సిన అవసరం లేకుండా చిరంజీవి బాగా ఇష్టపడ్డారు. దానికి విశ్వనాథ్ గారు తోటి మంచి సబ్జెక్ట్ తీసుకుని మనం ప్లాన్ చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఆయన ఒక వ్యక్తిత్వానికి, ఆయన ఒక క్యారెక్టర్ కి సరిపడ్డ క్యారెక్టర్ అని విశ్వనాథ్ గారు ఫీల్ అయ్యి ఆ స్వయం కృషి అనే క్యారెక్టరైజేషన్ ని చెప్పులు కుట్టే సాంబయ్య క్యారెక్టర్ ని తీర్చి అది చిరంజీవి గారికి నచ్చుతో లేదో ఒకసారి చెప్పమన్నారు నాన్నగారిని. ఆయనకి చెప్పేసరికి ఆయన డబల్ ఓకే అంత ప్రాణం పెట్టేశాడు ఆయన. ప్రాణం పెట్టి వర్క్ చేశారు. ఓకే.